శ్యామల నవరాత్రుల ప్రారంభం సందర్భంగా ఈ నవరాత్రుల యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మన పంచాంగంలో ఏడాదిలో 4 నవరాత్రులు ఉంటాయి. వాటిలో ఒకటే శ్యామలాదేవి నవరాత్రులు. శ్యామలాదేవి ఆ సరస్వతీదేవి స్వరూపమని అంటారు. లలితాదేవి బండాసురుడి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు లలితాదేవికి 4 వైపులా 4 శక్తులు ఉంటాయి. ఆ 4 శక్తులు 4 దేవతా స్వరూపాలు. ఆ 4 దేవతా స్వరూపాలలో శ్యామలాదేవి కూడా ఒకరు. ఈ శ్యామలాదేవి నవరాత్రులు మాఘమాసం ప్రారంభం నుండి మాఘమాస నవమి వరకు వచ్చే ఈ 9 రోజులు ఎంతో విశేషంగా జరుపుకుంటారు. శ్యామల నవరాత్రులు చేయడం వల్ల 4 ఫలితాలు ముఖ్యంగా లభిస్తాయని అంటారు. వాటిలో ఒకటి వాక్కు. శ్యామలాదేవిని ఆరాధించి శ్యామలాదేవి నవరాత్రులు చేస్తే అద్భుతమైన వాక్కును విద్యను ప్రసాదిస్తుందని, చిన్నపిల్లలైనా మనసులో ఏదైనా నేర్చుకోవాలి అనే కోరిక ఉన్నవారు శ్యామలాదేవి నవరాత్రులు చేస్తే వారు నేర్చుకోవాలనుకున్న విద్యను వారికి వరిస్తుందని, అంతేకాదు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని అంటారు. అదేవిధంగా ఉద్యోగాలు కావాలనుకునేవారు, ఉన్నత పదవులు పొందాలనుకున్నవారు శ్యామలాదేవిని పూజిస్తే ఆ తల్లి అనుగ్రహంతో అన్ని చేకూరుస్తుందని అంటారు. వశీకరణ అనే మాట అందరూ వినే ఉంటాము. వశీకరణ అంటే ఆకర్షించే శక్తి అని అర్థం. శ్యామల నవరాత్రులు చేస్తే వశీకరణ శక్తి లభిస్తుందని, వశీకరణం అంటే మనుషుల్ని స్వార్థం కోసం ఆకర్షించేది కాదు. వశీకరణం అంటే ఏదైనా పని చెయ్యాలనుకుంటే పరిస్థితులు అనుకూలించడం, అందరూ ఆ పని జరగడానికి సహకరించడం అని అర్థం. అలాగే ఏదైనా మాట్లాడినప్పుడు చెప్పినప్పుడు ఆ విషయాన్ని అందరూ వినేలాగా ఉండటం, ధర్మబద్ధమైన విషయాలైతేనే ఇవి కూడా జరుగుతాయని అంటారు.